కూటమి ప్రభుత్వం ఓటమి అంచుల్లో ఉన్నదనేది వాస్తవం. ఎందుకంటే ప్రజలు కూటమి ప్రభుత్వానికి చెప్పు తీసుకొని కొట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయని వాళ్ళకు ఉన్నటువంటి అభిజ్ఞ వర్గాల భాగట్టా ద్వారా తెలుస్తూనే ఉంది. అందుకనే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే నిజానికి సుస్సుబోసుకుంటున్నటువంటి మాట మాత్రం వాస్తవం. ఏ క్షణమైతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు తాను భరోసా ఇస్తాను అని అంటూ ముందుకు వస్తున్నాడో, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి అక్రమాన్ని మీడియా కానీ సోషల్ మీడియా కానీ సమర్థవంతంగా ప్రజల మధ్యలో నిలపగలుగుతుందో, కూటమి ప్రభుత్వానికి ఓటమి ఖాయమైపోయిందని తెలిసి అక్రమ అరెస్టులు చేస్తూ, అక్రమమైనటువంటి దాడులు చేస్తూ, భయంకరమైనటువంటి కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ, ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెన్షన్లు చేస్తూ ఎన్ని దారుణాలు చేస్తున్నారండి. ఎంత భయంకరమైనటువంటి పరిపాలన చేస్తున్నారండి. 99 పైసలకి ఎవడికి పడితే ఆడికి భూములు ఇచ్చేయడమా? ₹2.49 జగన్ చేసుకున్నటువంటి ఒప్పందాలని ₹4.60 పెట్టి చేసుకుంటూ మళ్ళీ అడ్డగోలు వాదనలు, అడ్డగోలు సమర్థనలా ఇవన్నీ బయటపడకుండా ఉండటం కోసం అక్రమ అరెస్టులు చేస్తూ, అక్రమ నిర్బంధాలు చేస్తూ, అరే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా మొట్టికాయలేస్తుంటే నువ్వు ప్రయోగించాల్సినటువంటి చట్టాలు అవి కాదు, 111 అనేటటువంటి BNS 111 వినియోగించకూడదు అని చెప్తున్నా కానీ భయంకరంగా అసలు అక్కడ దాకా ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలు, ఒక ముఖ్యమంత్రికి కోడలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భార్య అయినటువంటి భారతమ్మ గారిని ఎంత భయంకరంగా అవమానించినటువంటి ఆ చేబ్రోల్ కిరణ్ అనేవాడి మీద ఏమో 111 సెక్షన్ పెట్టకుండా నువ్వేదో బెయిలబుల్ సెక్షన్స్ పెట్టేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న మాట అన్నా కానీ వాళ్ళని తీసుకెళ్ళి ఏది తల్లికి వందనం లేదు కానీ తండ్రికి ఇంధనం ఇచ్చాడు అని ఒక్క మాట మాట్లాడినందుకు వాళ్ళని తీసుకెళ్ళి BNS 111 సెక్షన్స్ పెట్టి వాళ్ళని అరెస్టులు చేయిస్తున్నావంటే నీలో భయం ఎంత నరాన పాకిపోతుందో ఇట్లే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త. మీరు ఇలాగే మూర్ఖత్వంతో ముందుకెళ్తే ఖచ్చితంగా బొక్కబారలా పడతారనేది మాత్రం వాస్తవం. ఇప్పుడేదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ, ITDP వాళ్ళు కానీ. జగన్ 2.0 అంటున్నాడు, 2 వదిలిపోద్ది, 0 మాత్రమే వస్తుంది. చూస్తూ ఉండండి. 2.0 అంటే నిన్న కూడా చెప్పాడు, కార్యకర్తలకు ప్రథమ పీఠం వేస్తాం. ఏ కార్యకర్త అయినా సరే మీకు అన్యాయం చేసిన ప్రతి అధికారి పేరు, ప్రతి పోలీసు పేరు గుర్తుపెట్టుకోండి. 7 సముద్రాల అవతలున్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి భరోసా అది చాలు. అటువంటిది చాలు. ఆ ఒక్క మాట చాలదా? ఎంత అంటే ప్రజల్లో ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేకత మీకు కూడగట్టుకుంటున్నారు. ఆ ఒక్క భరోసా ఇస్తుంటేనే జగన్ మీద దాడి చేస్తున్నారంటే ఎప్పుడో జరిగిపోయిన 10 నెలల క్రితం జరిగిపోయింది. అక్కడ దాకా ఎందుకు? సింహాచలం గోడ 60 మీటర్ల గోడ కట్టలేనటువంటి మీరు అమరావతిని కట్టేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి మీరు 9 నెలలకే 113 పథకాలు ఇచ్చేసామని హామీ ఇచ్చిన 6 పథకాలని అమలు చేయలేక చతికిలబడి సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుందని అసెంబ్లీలోనే ప్రలాపించినటువంటి దుర్మార్గపు చరిత్ర కలిగినటువంటి మీరు జగన్ గారి యొక్క 2.0 పరిపాలనను అడ్డుకోవటం ఎలా సాధ్యమని అనుకుంటున్నారు? జగన్ని ట్రోల్ చేసినంత మాత్రాన మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారని అనుకోవటం మీ అపోహ మాత్రమే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం కానీ, ఆయనకి ఏది సత్తా లేదని చెప్పడం కానీ, ఆయన మళ్ళీ ఒకసారి అధికారంలోకి రాడని చెప్పడం కానీ చూస్తుంటే మీరు పడుతున్నటువంటి వేదన, మనోవేదన ఎంతటితో ప్రజలకు అర్థమైపోతుంది. ఖబర్దార్, జాగ్రత్త. మీరు చేసేటటువంటి ప్రతి అవినీతి కార్యక్రమాన్ని అక్కడ దాకా ఎందుకు? మీకు ఎంత భయం లేకపోతే నిజాలను నిర్భయంగా బయటపెడుతూ ఆధార సహితంగా వార్తలు రాస్తున్నటువంటి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద ఇంటి మీదకి మీరు దాడులకు పోతారా? పత్రికా స్వేచ్ఛను గొంతు నులిమి చంపేస్తారా? మీరు అధికారంలో ఉండగా 1, 2, 3, 4 జీవోలు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి పత్రికల మీద కూడా జులుం చెలాయిస్తారా? మీ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి కానీ ఎదుటి వాడిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారా? మీ చరిత్ర ప్రజల దగ్గర ఉంది. మీకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నదాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.